స్టార్ట్. గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు దీపక్. నేను ఫ్రెండ్స్ ఫౌండేషన్కి 7th క్లాస్లో వచ్చాను. ప్రజెంట్ నాది బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అయిపోయింది, డిగ్రీ రామ్నగర్లో సన్ ఇంటర్నేషనల్ కాలేజ్లో. ఫ్రెండ్స్ ఫౌండేషన్ నాకు సెకండ్ లైఫ్ ఇచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత లైఫ్ నాది చేంజ్ అయిపోయింది. ఓకే ఓకే ఫ్రెండ్స్ ఫౌండేషన్ అనేది ఒక అనాథ పిల్లలది చారిటబుల్. మీరు హోటల్ మేనేజ్మెంట్ అంటే చాలా కఠినం కదా, ఎలా సాధ్యపడ్డది? డాడీ మాకు ముందుండి చూపించారు. ఓకే. ఫీజు కూడా చాలా ఎక్కువ ఉండే, కానీ డాడీ వెనకాడ ఎక్కువ ఉండి మమ్మల్ని ముందుకు నడిపించారు. ఓకే, ఇప్పుడు మీరు చదువుకున్నారు కదా, ఇప్పుడు వీళ్ళ ప్రోత్సాహం ఎలా ఉంటుంది, ఎంకరేజ్ ఎలా ఉంటుంది? సేమ్ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉంటుంది, ఫ్యామిలీ లాగానే ఉంటుంది సార్. ఓకే. డాడీ అందరం డాడీ అనే పిలుస్తాం. ఓకే, మీతో పాటు ఎంతమంది చదువుకుంటున్నారు? నాతో పాటు 5 మెంబర్స్ ఉన్నారు. 5 మెంబర్స్. వీళ్ళందరూ జాబ్ హోల్డర్సేనా? ఇప్పుడు అందరు జాబ్ చేస్తున్నారు. ఒకరు అకౌంటెంట్ చేస్తున్నారు, కుక్కట్పల్లి హాస్పిటల్. అందరూ వేరే వేరే డిపార్ట్మెంట్స్లో ఉన్నారు. ఓకే, ఇప్పుడు మీరు వెళ్ళి సెటిల్ అయింటారు కాబట్టి మీ ఈ ఫ్రెండ్లీ ఫౌండేషన్కి మీరు ఏం చేయగలుగుతున్నారు, ఏం చేస్తారు? ఖచ్చితంగా ఫ్యూచర్లో మంచి జాబ్ వచ్చినాక ఖచ్చితంగా మంచి పెద్దదే మేము